నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఈ నెల 21న వినుకొండకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. రషీద్ కుటుంబంలో నెలకొన్న విషాదానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతాపం. రషీద్ తల్లిని ఫోన్లో పరామర్శించిన జగన్. ఫిబ్రవరి 26వ తేదీ నుండి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతున్నట్లు తెలిపిన వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీనురాయలు. ఫిబ్రవరి 21 శనివారం నాడు పట్టణంలో జరగనున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జూనియర్ కళాశాలలోని హెలీప్యాడ్ స్థలాన్ని, ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్లో జరగనున్న సభాస్థలి, ప్రభుత్వ వైద్యశాలలో జరగనున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమ పరిసరాలను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధులత, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖ, విద్యుత్, పురపాలక శాఖ అధికారులతో పాటు పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఎంత దీనికంటే పెద్దది కావాలా? వెతుకోవాలి, అటువైపే వెతుకోండి. ఇక్కడైతే మీకు పర్మనెంట్ అలౌ చేయరు, చేస్తే కూడా చెప్తారు. కొన్ని క్లాసెస్ 8 రూమ్స్ తొందరగా ప్రిపేర్ చేస్తారు. ఎక్కడైనా స్కూల్లో ఉంటే అలౌ చేస్తారు, మొత్తానికి అలౌ చేస్తారు. ఆధార్ కార్డు, ఖచ్చితంగా కావాలను మన దగ్గర జరుగుతుందా? మరి వాళ్ళు పట్టుకుని పెట్టేస్తారు. యాభై స్కూల్ పిల్లలకి అట్లే ఉండాలి. స్కూల్ పిల్లలు చెక్ చేయండి.
రండి ఎస్పీటీసీలో చేసి లక్ష్మీలో చేసి కనుగొని చెప్తాను. ఎండి గారి నెంబర్ వాట్సాప్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆల్ రూమ్స్ వాడుకుంటున్నారు. ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ఫిబ్రవరి 19 గురువారం ఉదయం 10 గంటలకు వినుకొండ నియోజకవర్గం సేవలపురం మండలం వేల్పూరు గ్రామంలోని కళామందిర్ సెంటర్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి హాజరు కానున్నారు. పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్, వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండకు రానున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పట్టణంలో పర్యటించారు. పర్యవేక్షణలో భాగంగా జూనియర్ కాలేజ్ గ్రౌండ్, ఎన్ఎస్పి గ్రౌండ్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ గదులు, శస్త్రచికిత్స గదులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న వసతులు, రోగులకు అందుతున్న సేవల గురించి డాక్టర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ఆసుపత్రికి అవసరమైన అదనపు సౌకర్యాల గురించి వైద్య సిబ్బంది కలెక్టర్కు వివరించారు. అవసరమైన అంశాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఆర్డీఓ మధులత, డిఎస్పి హనుమంతరావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ ప్రసూన, టౌన్ సిఐ ప్రభాకర్, రూరల్ సిఐ బ్రహ్మయ్య, కౌన్సిలర్ షకిల తదితరులు పాల్గొన్నారు. వినుకొండలో 100 పడకల ప్రభుత్వ వైద్యశాల వెంటనే నిర్మించాలని వినుకొండ నియోజకవర్గ ప్రజల తరపున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను కోరారు. వినుకొండలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేసే పర్మనెంట్ డాక్టర్లను వెంటనే కేటాయించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఆడ ఒక టీచర్ వేసి దూది పెట్టి పంచేయడం తప్ప ఓన్లీ రిఫర్ అవుతుంది తప్ప ఇప్పుడు సరైన వైద్యం చుట్టుపక్కల 40 కిలోమీటర్లో చెప్పుకోదగ్గ ప్రభుత్వ హాస్పిటల్ ఏదైనా ఉంది అంటే వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్. అలాంటి ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు సరైన అది ఆర్థోపెడిక్ సంబంధించిన ఏ ఒక్కటి లేకపోతుంది. చాలా మంది చాలా ఎప్పుడు చూస్తాను వెళ్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతున్నట్లు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీనురాయలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని సభ్యత్వ నమోదు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో పల్నాడు జిల్లాలో అత్యధిక సభ్యత్వాలు చేసి వినుకొండను సభ్యత్వ నమోదులో ప్రథమ స్థానంలో ఉంచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గతంలో కంటే ఈ సంవత్సరం ఎక్కువ సభ్యత్వాలు చేసి వినుకొండ నియోజకవర్గంను సభ్యత్వ నమోదులో ప్రథమ స్థానంలో ఉంచాలని తెలిపారు. వినుకొండ నియోజకవర్గ జన సైనికులకు, వీర మహిళలకు, మండల అధ్యక్షులకు, గ్రామాధ్యక్షులకి అందరికీ నమస్కారం. మన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సభ్యత్వం తీసుకొని 2 కోట్ల విరాళం ఇవ్వడం కూడా జరిగింది. మనకి సభ్యత్వాల టైము ఈ నెల 26వ తారీఖు నుంచి ప్రారంభమైందని పార్టీ వారికి తెలియపరిచారు. ముఖ్యంగా మన వినుకొండ నియోజకవర్గంలో పోయిన సంవత్సరం మన పల్నాడులోనే మన వినుకొండ ఫస్ట్ స్థానం నిలిపినందుకు వాలంటీర్లకి, జన సైనికులకి అందరికి కూడా నా ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ, అలాగే ఈ సంవత్సరం మన రాష్ట్రంలోనే అత్యధికంగా మన వినుకొండలో సభ్యత్వాలు సమోదు చేయాలని వాలంటీర్లకు పిలిపిస్తూ, అలాగే ముఖ్యంగా మన వినుకొండలో రేపు పంచాయతీ ఎలక్షన్ రాబోతున్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్ రాబోతున్నాయి. ముఖ్యంగా
జనసేన సభ్యత్వం ఉన్న వాళ్ళు మాత్రమే జనసేన క్యాండిడేట్ గా నిలబెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏ పనికైనా సరే జనసేన పార్టీ నుంచి మీకు పని జరగాలి అంటే డెఫినెట్ గా జనసేన సభ్యత్వం ఉండాలని అధిష్టానం తెలియపరిచింది. మనం ముఖ్యంగా ఈ రోజున మన వినుకొండ నియోజకవర్గంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే మన వినుకొండలో ఎక్కువగా పదవులు తీసుకోవడం జరిగింది. మనం తీసుకున్న ప్రతి పదవిలో కూడా సభ్యత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వడం జరిగింది. రేపు భవిష్యత్తులో మనకి ఏ పదవి రావాలన్నా మీరు సర్పంచ్ అభ్యర్థిగా కానీ లేకపోతే మున్సిపాలిటీ కౌన్సిలర్ కానీ దేనికి నుంచోవాలన్నా కానీ జనసేన సభ్యత్వం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వాలు తీసుకోవాలని మన వినుకొండని అగ్రస్థానం నిలపాలని కోరుకుంటూ, అలాగే వాలంటీర్లందరికీ కూడా మీకు తొందరలోనే ఫోన్లు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి. మన యొక్క పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు కూడా జనాల్లో తీసుకెళ్లి మనకి ఎక్కువగా సభ్యత్వాలు అయ్యేటట్టుగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబంలో నెలకొన్న విషాదానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. రషీద్ తండ్రి షేక్ ఫరీసా ఇటీవల ఆరోగ్యం క్షీణించి మరణించడంతో రషీద్ తల్లికి జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ నెల 28వ తేదీన ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 8వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని గౌరవ సలహాదారులు కె హనుమయ్య పిలుపునిచ్చారు. విజయవాడ పట్టణంలోని వివి సుబ్బారావు ప్రాంగణం మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు అందరూ హాజరు కావాలని వివరించారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.